ఈ యొక్క రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయంగా కొన్ని పార్టీలు బీజేపీని బదనామించే ప్రయత్నం చేస్తాను. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను, ఏ పార్టీ అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుల మీద టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఒక ఏవైతే నేపథ్యం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకుని బాబు ఎవరా ఎడక మాట్లాడుతుంది మాట్లాడకడే. ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆ రోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ వేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి అవన్నీ కూడా జరుగుతాయి, శిక్ష పడుతుందా చేస్తుందా కోర్టు పోతుంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్, పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అసలు మీ ప్రభుత్వం మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడితే కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా? అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. హైకోర్టు ఎందుకు పోయారు మీరు? అటువంటిప్పుడు ఎవరైనా సరే లీగల్ ఒక స్టెప్ తీసుకుంటారు. అతని కుటుంబంలో ఆయన కొడుకు అడ్వకేట్ పెట్టుకొని తీసుకున్నాడు, మీకేంటి బాధ? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కేటీఆర్ గారు, మీ యొక్క ప్రభుత్వంలో మీకు ఒక నైతికమైనటువంటి నిజంగా విలువ ఉంటే మీరు మాట్లాడిన మాటలు చెప్తా ఉన్నాను. మీ యొక్క సమయంలో ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి డాటా మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు 2014లో మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఈ దేశంలో 14,147 క్రైమ్స్ జరిగేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. తెలంగాణ ఈ యొక్క రైమ్ అంటే ఓన్లీ అగేన్స్ ఉమెన్, నేను అన్నది మహిళలకు వ్యతిరేకంగా 14,147 కేసులు 2014లో జరిగేది. కానీ మీ యొక్క ప్రభుత్వం పూర్తి అయిన తర్వాత 2023లో మీ అయిపోయే వరకు 23,679 కేసులు నమోదైనాయి. అంటే 67% పెరిగినాయి క్రైమ్ రేట్ అగేన్స్ ఉమెన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి? జూబ్లీ హిల్స్ మైనర్ గర్ల్ రేప్ అయింది. మీ ప్రభుత్వం ఏం చేసిందంటే 2022లో మీ ప్రభుత్వంలో అయింది. సమత కేస్ ఆసిఫాబాద్ 2019 మనందరూ తెలుసు. ఒక 30 ఏళ్ళ అమ్మాయిని కుమరంభీం జిల్లాలో ఏ విధంగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ చరిత్ర చెప్తా ఉన్నాను. మీరు ఏం చేయాలి, మీకు ఏం నైతిక విలువ ఉంది అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా డాక్టర్ ప్రీతి హెరాస్మెంట్ కేసు మనందరూ తెలుసు. డాక్టర్ ప్రీతిని హెరాస్మెంట్ చేస్తే 2023లో వరంగల్లో ఆత్మహత్య చేసుకుంటూ జరిగింది. మీ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా దానికి? మీ ఒక ముఖ్యమంత్రి గారు రెస్పాన్సిబుల్ కాదా? ఒక సర్పంచ్, మీ యొక్క పార్టీ సర్పంచే మీ ఎమ్మెల్యే మీద లైంగిక ఒక వేధింపు చేస్తా అని చెప్పేసి కంప్లైంట్ చేసినటువంటి విషయం 2023లో సర్పంచ్ హరాస్మెంట్, నవయ హరాస్మెంట్ కేసు అనేది. తర్వాత లక్ష్మీ కస్టోరియల్ డెత్. లక్ష్మి అనేటటువంటి లంబాడ అమ్మాయి సూర్యాపేట జిల్లాలో ఆమె షెడ్యూల్ ట్రైబ్, ఆమెకు ఎల్బీ నగర్ స్టేడియంలో, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమె కస్టోరియల్ డెత్, పోలీసు వాళ్ళు ఆమెను కొట్టి చంపేయడం జరిగేది. మీ యొక్క ఇవన్నీ మహిళల మీద చేసినట్టు మీ ప్రభుత్వం అత్యాచారాలు. అంతేకాదు మీ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక టీఆర్ఎస్ కార్పొరేటర్ పి రవి అనేటువంటి వ్యక్తి రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మీ యొక్క హయాంలో 33 సంవత్సరాల ఒక అమ్మాయిని, ఒక లేడీని రేప్ చేసినటువంటి ఘనత మీ యొక్క కార్పొరేటర్కు.
టిఆర్ఎస్ లీడర్ ఒక కొడుకు ఒక అమ్మాయిని డ్రగ్ చేసి కిడ్నాప్ చేసి సూర్యాపేట తీసుకుపోతే ఆ సూర్యాపేటలో కేసు పడ్డది ఏప్రిల్ 2022లో. ఇది ఎన్డీటీవీలో ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆయన పేరు షేక్ హౌస్ పాషా. ఈయన టిఆర్ఎస్ వార్డ్ మెంబర్ మొహమ్మద్ ఖాజా సంబంధించినటువంటి వ్యక్తి. టిఆర్ఎస్ లీడర్ అదేవిధంగా షేక్ సాజిద్ ఖాన్ ఒక మైనర్ షేక్ సాజిద్ ఖాన్ ఒక రేప్ చేసి ఒక మైనర్ ని రేప్ చేసి ఈయన అక్యూజ్ ఉన్నాడు ఆ కేసులో. ఇది 2022లో జరిగింది నిర్మల్ మున్సిపాలిటీలో. ఇది మీ చరిత్ర. ఈ చరిత్ర ఉండి మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మహిళల గురించి. ఈ రోజు మీరు మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మైనర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో చేసినటువంటి ఒకటి మీరు ఎప్పుడు రిజైన్ చేశారా? కేసీఆర్ గారు రిజైన్ చేశారా? కేటీఆర్ గారు రిజైన్ చేశారా? ఎవరు చేశారని నేను అడుగుతాను నేను. అంతేకాదు మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది ఖాయమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నది విష ప్రచారం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారనో, మీ పెద్దవాళ్ళు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారనో భయానికి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి అబద్ధాలు వేస్తా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క వీళ్ళకు మీరు ఇన్ని తప్పులు చేసిన తర్వాత మీరు ఎన్ని తప్పులు, ఈ మామూలు తప్పులు కాదు, ఇది కేవలం మూమెంట్ అగేన్స్ట్ ఎంప్లాయీ. నేను హెరాస్మెంట్ చెప్పాను మీ ప్రభుత్వంలో జరిగినట్టే మీ వాళ్ళు చేసినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు మాకు తెలుసు రిజల్ట్స్ లో తారుమారు చేస్తే ఒక కంపెనీకి మీరు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటే అక్కడ దాంట్లో కూడా మన కమిషన్ తీసుకొని ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ ఒక ఏజెన్సీకి ఇస్తే తప్పుడు రిజల్ట్స్ వల్ల ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? 29 మంది సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్ళీ ఆ సావుకు మీరు కారణం కాదా? మీకు అసలు ఏమి హక్కు ఉన్నది? నేను బండి సంజయ్ గారి ఒక విషయాన్ని కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పిలుస్తున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యు గాట్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే మీరు రాజకీయాన్ని విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికల్ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మీ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఈరోజు ఒక కుటుంబ సభ్యుని ఈరోజు మీరు వాడుతూ ఉన్నారు. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే ఆయన రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా, వై డి యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరేదో రెచ్చగొట్టేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో వృద్ధాలంటే తప్పది. ఇట్ ఈస్ ఒక లీగల్ ఇష్యూ. ఒక కేసు రిజిస్టర్ అయింది. అమ్మాయికి జస్టిస్ జరగాలనే ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి లెటర్ లీవ్ ఇట్ టు పోలీస్. ఇది ఇన్వెస్టిగేట్ కేసు చేసుకుంటారు. మా మినిస్టర్ కానీ మీరు కూడా తప్పు చేస్తే ఎస్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మీ. అలా ఇంట్లో కుటుంబం తప్పు చేస్తే తప్పది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రిజైన్ చేయలే అప్పుడు. ఇప్పుడు అడుగుతామో రిజైన్ చేయమని. యువర్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ కమిటెడ్ ఎ సోషల్ రేప్. సొసైటీ మనీ, పబ్లిక్ మనీ. సో కాబట్టి దయచేసి బీఆర్ఎస్ వారికి చెప్తా ఉన్నాను, ఇంకా చేయాల్సింది మీరు ఆపండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి లేరు ప్రజలు ఇక్కడ. లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు దయచేసి మీరు రాజకీయంగా ఫైట్ చేయలేకపోతే మీరు విడ్రా కానీ పాలిటిక్స్ నుంచి. అంతేగాని ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చి కుటుంబ విషయం అంటే సంజయ్ కుటుంబ విషయం కాదు, అవతల వాళ్ళతో కుటుంబ విషయం. వాళ్ళ సెన్సిటివిటీ ఆలోచించండి. మైనర్ అనేది మీరంటున్నారు, మైనర్ మీరు ఎందుకు భయారు? ఇంకా ట్రామా ఎందుకు తీసుకొస్తున్నారు మీడియాలో వచ్చి? యు ఆర్ క్రియేటింగ్ ట్రామా ఇన్ దేర్ ఫ్యామిలీ. కాబట్టి రెస్పాన్సిబుల్గా బిహేవ్ కావాల్సిందిగా నేను కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను,
మీరందరూ బీఆర్ఎస్ కొమ్ముకై ఉన్నారు. మీకు దమ్ము ధైర్యము నిజంగా ఉంటే వాళ్ళని ఫార్ములా కేసు అరెస్ట్ చేయండి, కాళేశ్వరంలో అరెస్ట్ చేయండి. ఏదో సిబిఐకి ఇచ్చిన సిబిఐకి ఏం ఇవ్వలే మీరు, ఏదో 2-3 బ్యారేజ్ గురించి ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టులు ఇవ్వండి. ఎక్కడెక్కడ అయింది? మీకు ప్రజలు మీకు వాళ్ళు చేసిన కరప్షన్కు మీకు ఓటేశారు. మీరు చేయాల్సిన పని మాత్రం చేసి ఎట్లా? యూ షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్ హూ కమిటెడ్ క్రైమ్ ఇన్ దిస్ సొసైటీ అగేన్స్ట్ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఆ కామ్ ఉన్నది. మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, వై ఆర్ నాట్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్? యూ షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. కాబట్టి ఈ మాట చెప్తూ మరొకసారి చెప్తున్నాను, దిస్ మ్యాటర్ షుడ్ ఎండ్ హియర్. లెట్ ది కోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టేక్ ప్లేస్. మీ సోషల్ మీడియా, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి ఒక యూట్యూబ్స్, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి మీడియాకు మీకు చెప్తా ఉన్నాను, దయచేసి there's a court order. You cannot misuse the court order. You cannot violate the court order. ఈ విధంగా సీరియస్ గా చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ తిరస్కరించారు. మన మోదీ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యి తెలంగాణలో వాతావరణం నిర్మాణం అయింది. బీజేపీ పక్షాన బీజేపీ ప్రత్యామ్నాయం చేసుకున్నటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళు బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం ఉంది కూడా. బికాస్ బీజేపీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఎవరు లెక్క చేయరు. దేర్ ఇస్ నో బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఇస్ ఓన్లీ ఇన్ మీడియా అండ్ సోషల్ మీడియా. కాబట్టి గుర్తుపెట్టుకుని తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను, ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరికైనా అన్యాయం జరిగితే అన్యాయంకు న్యాయమా అన్యాయమా అనేది కోర్టు తీర్పిస్తుంది. కాబట్టి కోర్టు గురించి మనం ఇన్వెస్టిగేషన్ విధంగా వదిలిపెట్టి ఇటువంటి ఒక దాన్ని రాజకీయం చేయకుండా దయచేసి మనం రైతులు ఈరోజు సఫర్ అవుతా ఉన్నారు, రైతులు ఈరోజు బాధపడతా ఉన్నారు. వాళ్ళ ఒక ఏదైతే కొనుగోలు లేక వాళ్ళ ధాన్యాన్ని ఈరోజు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతో మంది ఈరోజు రైతులు రోడ్డు మీద వచ్చి వాళ్ళు అమ్ముకోలేనటువంటి ధాన్యాన్ని రోడ్డు మీద పారేసి పెడతా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతు పక్షాన ఉంది. రైతుల కోసం మేము పోరాడతాము. త్వరలోనే దానికి సంబంధించిన ప్రణాళిక కూడా మేము అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రానున్న కార్యక్రమాల గురించి కూడా మనందరం చర్చిస్తాం. ఈ చర్చలు అందరూ కూడా భారతపడలేదు. ముఖ్యంగా సెల్స్ ఉన్నారో, మోర్చా వాళ్ళు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన కూడా దీనికి కమిటీ కూడా మేము వేసినాము. ఆ కమిటీ తర్వాత గౌతమ్ గారు అనౌన్స్ చేస్తారు. మనం అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పి అందరికి కోరుతాను. భారత్ మాత కీ జై.